Tally Lokesh SAP Software Training. Hey guys, good morning. Welcome to Tally Lokesh YouTube channel. Yeah guys, last class లో మనం FI టు MM ఇంటిగ్రేషన్ పార్ట్ 1 గురించి మీతో డిస్కస్ చేశాను. సో టుడే క్లాస్లో మనకు FI టు MM ఇంటిగ్రేషన్ పార్ట్ 2 యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో మీకు చూపించేసి వాటిని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన యొక్క ఛానల్ ద్వారా మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారనుకుంటే తప్పకుండా వీలైతే అందరికీ షేర్ చేయండి. ఓకే, చూడండి. యా గైస్, లాస్ట్ క్లాస్లో మనం FI టు MM ఇంటిగ్రేషన్ పార్ట్ 1 సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి పార్ట్ 2 సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ 5 ఉన్నాయి. ఆ 5ని ఎలా మనం యూజ్ చేయాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది మనం చూసుకుందాం. ఓకే, చూడండి 6th వన్ చూస్తే మనకి అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. మనకి టీ కోడ్ OX18 దీని ద్వారా అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, లాజిస్టిక్స్, జనరల్, అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ ఇలాగైనా వెళ్ళొచ్చు. ఓకే, చూద్దాం. సో SAP నేను ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా సిస్టంలో ఓపెన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ మనం SPRO ఇద్దాం. ఇచ్చిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్, సో లాస్ట్ క్లాసెస్లో 5 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా నీట్గా క్లియర్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి ఈ వీడియో చూడకముందు. ఓకే, నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, లాజిస్టిక్ జనరల్, అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. ఇదే కదా మనకు ఉంది ఇక్కడ. చూడండి, ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, లాజిస్టిక్ జనరల్, అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్. ఓకే, లాస్ట్ క్లాసెస్లో ఈ 5 కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత పార్ట్ 2 మీకు అర్థమవుతుంది. యా, అసైన్ ప్లాన్ టు కంపెనీ కోడ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. కంపెనీ కోడ్, ప్లాంట్ నేమ్ ఆఫ్ ప్లాంట్, కంపెనీ నేమ్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. న్యూ ఎంట్రీస్. ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకున్న తర్వాత మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఏముందండి, పైన చూసుకున్నాం. సో మన కంపెనీ కోడ్ వచ్చేసి లాట్ 1 చేసుకున్నాం. లాట్ 1 అదే ఇచ్చుకున్నాం. ఓకే, మనం మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అదే ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లాట్ 1 చూసారా, లాట్ PVT LTD సెలెక్ట్ చేయండి. ప్లాంట్ ఏం క్రియేషన్ చేసుకున్నారు ఇక్కడ, ప్లాంట్ డిఫైన్ ప్లాంట్, ఇది కూడా లాట్ 1 అనే చేసుకున్నాను. సో మీకు నచ్చింది మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ లాట్ 1 అని పెట్టుకున్నాను. ఇది కూడా లాట్ 1. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, ప్లాంట్ ఫర్ లాట్ 1. ఎప్పుడైతే మీరు ప్లాంట్ ఏ నేమ్ అయితే ఇచ్చి ఉంటారో, కంపెనీ కూడా ఏదైతే ఇచ్చి ఉంటారో, అవి రెండు ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇచ్చి ఉంటారో ప్లాంట్ నేమ్ అది చూపించేస్తుంది. మీ కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో లాట్ ప్రైవేట్ లిమిటెడ్ అది చూపించేస్తుంది. అండ్ దెన్ సేవ్ ఇట్. సో ఆల్రెడీ FI టు MM ఇంటిగ్రేషన్ లాట్ 1 ఉంది కదా ప్రీవియస్ది, దానిలోనే సేవ్ చేస్తున్నాను. చూసారా, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, 6th కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏముందండి మనకి చూస్తే అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. సో ఇది కూడా సేమ్, మనము నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. టీ కోడ్ వచ్చేసి OX01. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. ఓకే, డన్. సో బ్యాక్, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. యా, వచ్చేసారా. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, అసైన్మెంట్ క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత చూస్తే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్లో వెళ్ళారా, అసైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మెటీరియల్ మేనేజ్మెంట్, ఇక్కడ చూడొచ్చు.
మెటీరియల్ మేనేజ్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయాలి. చాలా సింపుల్ అండి, మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ మనం పొజిషన్లోకి వెళ్దామండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏవైతే ఇచ్చి ఉంటారో దాన్ని అక్కడ టైప్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ చేశాం కదా OX18లో, ఇక్కడ కూడా నేను లాట్ 1 ఇచ్చుకున్నాను. సో అన్నిటికీ ఒకే పేరు ఇచ్చుకున్నానండి, మీ ఇష్టం, మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు, మీ చాయిస్, మీకు గుర్తు ఉండే విధంగా పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. లాట్ 1 ఎంటర్. పర్చేజ్ ఆర్గనైజేషన్ వచ్చిందా, లాట్ 1 పర్చేజ్ ఆర్గనైజేషన్ లాట్ 1 అని పెడుతున్నాను. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ కూడా నాది ఏముంది, లాట్ 1 ఉంది. ఓకే, అండ్ దెన్ ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా నా కంపెనీ వచ్చేసింది, లాట్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసింది. ఓకే, అండ్ దెన్ సేవ్ ఇట్. సేమ్ కస్టమైజ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానికే అసైన్ చేస్తున్నాను, సేవ్. దాని మీదనే సేవ్ చేస్తున్నాను. ఓకేనా, కంటిన్యూ. సో డేటా వాజ్ సేవ్డ్. ఓకే డన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్రియేషన్ ఆఫ్ ప్లాంట్ పారామీటర్స్ OM18. సో ఇమేజ్, మెటీరియల్ మేనేజ్మెంట్, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్దాం. కన్జ్యూమేషన్ బేస్డ్ ప్లానింగ్, మిషనరీ పారామీటర్స్, క్యారీ అవుట్ ఓవరాల్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్ పారామీటర్స్. ఇలాగైనా చూద్దాం. యా, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో FI to MM ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు 1-2 సార్లు వీడియో చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చూస్తే వచ్చేది అయితే కాదు. ఓకేనా, డన్. SPRO, SAP ఇమేజ్, SAP రెఫరెన్స్ ఇమేజ్, మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత కన్జ్యూమేషన్ బేస్డ్ ప్లానింగ్, ప్లాంట్ పారామీటర్స్, క్యారీ అవుట్ ఓవరాల్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్ పారామీటర్స్. యా, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కిందికి వస్తుంది. ఇక్కడ కాపీ సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్, మెయింటైన్, డిలీట్, కాపీ అని ఉంది కదా, కాపీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఫ్రమ్ ప్లాంట్ టు ప్లాంట్ అనేసి. సో ఫ్రమ్ ప్లాంట్కి వచ్చేసి నేను 1000 ఇస్తున్నాను. ఓకే, డిఫాల్ట్గా ఒక నెంబర్ అనేది మనం ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ టు ప్లాంట్ అంటే మనం ప్లాంట్కి ఏదైతే ఇచ్చుంటామో లాట్ 1 అని అది సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. సో ఓకే, 1000 అనేది డిఫాల్ట్గా ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చూడండి, పారామీటర్స్ ఫ్రమ్ ప్లాంట్ 1000 వర్ కాపీ టు ప్లాంట్ లాట్ 1. ఓకే, ఒక నెంబర్ డిజైన్ చేసుకున్నాను. తర్వాత మెయింటైన్ సెలెక్ట్ చేయండి. ఒకసారి ఆ ప్లాంట్ వివరాలు చూద్దాం. లాట్ 1 మెయింటైన్. చూసారా, ఆ ప్లాంట్కి సంబంధించిన నెంబర్ రేంజెస్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, MRP కంట్రోల్స్, రీషెడ్యూలింగ్, ప్లాట్స్ ఇవన్నీ చూపించేస్తాయి మనకి. ఓకే, సో ఇది మెయింటైన్ ప్లాంట్ పారామీటర్స్. ఏమేమి ఉంటాయి ఎన్విరాన్మెంట్లో, ఎన్విరాన్మెంట్లో కావచ్చు, ప్లానింగ్ రన్లో కావచ్చు, ప్లాన్ ఆర్డర్స్ కావచ్చు, మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా నెంబర్కి సెట్ అవుతుంది. బ్యాక్. సో డన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముందండి మనకి, 10th వన్ చూద్దాం. మెయింటైన్ కంపెనీ కోడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్, AMG, లాజిస్టిక్ జనరల్, మెటీరియల్ మాస్టర్, బేసిక్ సెట్టింగ్స్. సో ఈ విధంగా టీ కోడ్ వచ్చేసి మనకి OMSY ద్వారా అయినా వెళ్ళొచ్చు. లాజిస్టిక్ జనరల్, మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్ మాస్టర్, సో తర్వాత బేసిక్ సెట్టింగ్స్, తర్వాత మెయింటైన్ కంపెనీ కోడ్స్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళండి.
పొజిషన్. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ లాట్ 1 కదా, లాట్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. మన గ్లోబల్ సెట్టింగ్స్లో ఓపెనింగ్ పీరియడ్ క్లోజింగ్ పీరియడ్ ఎలాగో అదేవిధంగా ఇక్కడ కూడా కంపెనీ కోడ్కి అవి అసైన్ చేయాల్సి వస్తుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 21-22 కదా, అది ఇవ్వాలి. సో తర్వాత ఫిబ్రవరి మంత్ కాబట్టి 11 ఇస్తున్నాను. ఏబిపి డిబిపి ఉంటుంది, ఇక నేను ఇది టిక్ చేసుకుంటున్నాను. ఓకే, మాన్యువల్గా ఆటోమేటిక్గా. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. సో ఫిబ్రవరి అంటే మనకి 11 మంత్కి వస్తుంది, ఏప్రిల్ 1 వస్తుంది, మే 2 వస్తుంది, ఆ లెక్కన తీసుకోవాలి. 23 కదా, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇస్తున్నాను. అక్కడ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ చేసుకుంటే కన్నా ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఒకసారి కంపల్సరీగా. ఓకేనా, తీసేసుకుంది. సేవ్ చేయండి. చూసారా ఆటోమేటిక్గా 11/20/22 10. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇస్తున్నాను అనుకోండి. 23 ఇస్తే ఏం తీసుకుంటా చూడండి. ప్రజెంట్ ఏ ఇయర్లో అయితే ఉన్నామో ఆ ఇయర్ డేట్ ఇచ్చాను అనుకోండి, 2023. సో చూడండి 2023 11 2023 10 మంత్, ఇక 2022 12 మంత్స్ లెక్కన తీసేసుకుంది. ప్రజెంట్ ఏ ఇయర్లో అయితే ఆ ఇయరే తీసాను. ఫైనాన్షియల్ ఇయర్ మనకి 2022 నుంచి 2023 తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ మనకి ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ పడకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్ చేస్తున్నాను. సేమ్ అదే కస్టమైజింగ్ రిక్వెస్ట్కే అసైన్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్డ్. చూసారా, ఈ విధంగా మనం పార్ట్ 2లో సో 5 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేయడం జరిగింది, కాన్ఫిగరేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీ కోడ్ ద్వారా అయినా డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చండి. మనం మాన్యువల్ పాత్ ద్వారా లైక్ నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్ళి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ పార్ట్ 1 5 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీతో క్లియర్ కట్గా నేను డిస్కస్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఈరోజు యొక్క క్లాస్లో పార్ట్ 2 5 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో టీ కోడ్స్ ఉన్నాయి, టీ కోడ్స్ ద్వారా అయినా వెళ్ళండి, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఓకే, సో FI to MM ఇంటిగ్రేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ముందే చెప్తాను, చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి 100% మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. సో తర్వాత పార్ట్ 3 పార్ట్ 4 కూడా మీతో డిస్కస్ చేస్తాను. టోటల్గా FI to MM ఇంటిగ్రేషన్ చాలా నీట్గా నేర్చుకోవచ్చు. ఓకే, డన్. యా గైస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.